వెల్కమ్ టు ప్రజ్ఞా స్పోర్ట్స్. అండర్ 19 ప్రపంచ కప్ సహచరుడు రియాన్ పరాగ్ తో కలిసి అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేస్తానని అస్సలు ఊహించలేదని టీమిండియా యువ ప్లేయర్ అభిషేక్ శర్మ అన్నారు. టీమిండియా జెర్సీ ధరిస్తే తమ కల నెరవేరినట్లేనని ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా మాట్లాడుకున్నామని గుర్తు చేసుకున్నాడు. జింబాబ్వేతో ఆదివారం జరిగిన 5వ టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం రియాన్ పరాగ్ అభిషేక్ శర్మ అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడారు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మ తమ ఆరంగేట్రానికి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తొలి టీ20 పరాజయం అనంతరం తాము మేల్కొన్నామని, మరుసటి రోజే మ్యాచ్ ఉండడంతో ఆ ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించలేదన్నాడు. గత 2 మ్యాచ్ల్లో నేను అద్భుతంగా బౌలింగ్ చేశాను. రియాన్ పరాగ్ చెప్పినట్లు తొలి టీ20 పరాజయం అనంతరం మేమంతా మేల్కొన్నాం. మరుసటి రోజే మ్యాచ్ ఉండడంతో ఈ ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించలేదు. అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగేట్రం చేయడం గురించి రియాన్ పరాగ్ నేను ఐపీఎల్లో మాట్లాడుకున్నాం. టీమిండియా క్యాప్ అందుకుంటే మా కల నిజమైనట్లేనని భావించాం. కానీ ఇద్దరం కలిసి ఇలా ఒకే మ్యాచ్లో ఆరంగేట్రం చేస్తామని అస్సలు ఊహించలేదు. చాలా రోజుల క్రితం మాట్లాడుకున్న విషయం ఇప్పుడు జరిగింది. శుభ్మన్ గిల్ కోచ్లు నా బౌలింగ్ పై పూర్తి నమ్మకం ఉంచారు. తొలి 2 టీ20లో బౌలింగ్లో విఫలమైన నాతో బౌలింగ్ చేయించారు. నా బౌలింగ్ పై నేను వర్క్ చేస్తున్నాను. మేనేజ్మెంట్ కూడా అండగా నిలిచింది. లెజెండ్స్ ఛాంపియన్షిప్ లో పాకిస్తాన్ పై భారత్ గెలవడం సంతోషంగా అనిపించింది. నా మెంటర్ యువరాజ్ సింగ్ కు అభినందనలు అని అభిషేక్ శర్మ చెప్పుకొచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.